ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇట్లా డెల్టా ఎక్స్చేంజ్ ఓపెన్ అయినామంటే ఇలా ఉంటుంది. దీంట్లో మార్కెట్స్ ఉంటుంటాయి, ట్రేడ్ ఉంటుంది, చార్ట్స్ ఉంటాయి, పోర్ట్ఫోలియో ఉంటుంది. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే హోమ్లోకి వెళ్ళాలి. ఏమైనా ట్రేడ్ చేయాలంటే ట్రేడ్ కొట్టాలి. ఇక్కడ చార్ట్ పైన కనిపిస్తుంది. కొంచెం మరి పైకి వెళ్ళారంటే మనకి ఇక్కడ బై లాంగ్ సెల్ షార్ట్ ఉంటుంది. బై కావాలంటే మార్కెట్లో మనం ఇక్కడ లాట్స్ ఎంటర్ చేసుకొని బై కొట్టుకోవచ్చు. సెల్ కావాలంటే ఇట్లా చేసి సెల్ ఆప్షన్ కొట్టుకోవచ్చు అనమాట. ఇది అయిపోతుంది. తర్వాత వచ్చి ఇక్కడే మనం ఎస్ఎల్ టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఒకసారి సెట్ బ్రాకెట్ కొట్టచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి పొజిషన్స్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్లస్ గుర్తుంటుంది. ఇక్కడ మనం టార్గెట్ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త విషయం ఏంటంటే చార్ట్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది. స్ట్రాటజీ బిల్డర్ కొట్టుకుంటే మనం ఇక్కడ హెడ్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పైకి వెళ్తుంది అనుకున్నాను, 100 లాట్ బై కొట్టండి. పిఏ వచ్చి 100 లాట్ సెల్ కొట్టండి. డన్ కొట్టి ప్లేస్ కొడితే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. లేదా అనలైజ్ చేసుకుంటే మనకి మార్కెట్ పైకి పోతే ఎంత వస్తుంది, కింద పోతే ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది మొత్తం చూపిస్తుంది అన్నమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకొని వెనక్కి రావచ్చు అనమాట. ఇలాగ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పరన్నమాట. అందరు ఆప్షన్స్లోకి వెళ్ళండి, యాడ్ చేయడం ఇదంతా కాదు. మనం స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. స్ట్రాటజీ బిల్డర్లో యాడ్ బిట్ కాయిన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. వీటిలో యాడ్ చేసి పెట్టుకుంటే డైలీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంటుంది. ఈవినింగ్ 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు ఈవినింగ్ 5:30కి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఈలోపు మనము ప్రాఫిట్ బాగా చేసుకోవచ్చు.